హలో! హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. ఇప్పుడైతే బయటకొచ్చామనమాట. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం బయటికెళ్ళాలని జెప్పేసి. దేవాన్స్ వచ్చేసి ఇంకా రమ్మంటే కొంచెం అతి చేస్తున్నాడు. నేను ఇక్కడే ఉంటాను మీరు వెళ్ళండని. కానీ ఒక్కడినే ఉంచాలంటే భయమనమాట. అందుకే తీసుకెళ్తున్నాను. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాను. మీకు ఈవినింగ్ టైము ఎంత ట్రాఫిక్ ఉంటుందో చూపిస్తాను. చాలామంది ఈ మధ్య రీసెంట్‌గా ఒక న్యూస్ అయితే చూసాననమాట. ఒక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్‌ని ఫ్లైట్ ఎక్కించిందంట. దుబాయ్ ఫ్లైటు. ఆ అమ్మాయేమో దుబాయ్‌కేమో వెళ్ళిపోయిందంట. రీచ్ అయిందంట. కానీ తనేమో ఇక్కడే బెంగుళూరులో ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిందంట. ఆ మాట వినేసి నాకైతే చాలా భయమేసింది. భయం అంటే భయమని కాదు. లైక్ ఏమంటాం, కొంచెం బాధగా అనిపిచ్చింది. ఇంకా ట్రాఫిక్ ఏంటని. ఇంకొకటి ఏంటి అంటే నేను వీడియో కూడా చాలా ఫాస్ట్‌గా పెట్టేశాను. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి. మామూలుగా ఇప్పుడు వర్షం అలా పడినప్పుడు ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది ట్రాఫిక్కు. మామూలు టైం కంటే ఎక్కువ. ఈవెన్ ఒక 1 కిలోమీటర్ వెళ్ళాలంటే జస్ట్ ఒక 10 మినిట్స్ అలా వెళ్ళగలం అంతే. ఒక 10 మినిట్స్‌లో కూడా పోలేమనమాట. చాలా టైం పడుతుంది. జస్ట్ ఒక మూమెంట్ ఉంటుంది. మళ్ళా ఆగిపోతాం. మళ్ళా ఒక మూమెంట్ ఉంటుంది. మళ్ళా అలా స్టాప్ అయిపోతాం. అలా ఉంటుందనమాట. చాలా కష్టం. అందుకే ఆల్మోస్ట్ ఒకవేళ బైకు అలాంటివి ఉంటే గనుక అవాయిడ్ చేయండి. మాకేంటంటే తప్పదు కాబట్టి అందుకని చెప్పేసి బైక్ తెచ్చుకున్నాం. లేదంటే గనుక అవాయిడ్ చేసేవాళ్ళం. ఆల్మోస్ట్ 99% ఏం చేస్తామంటే బస్‌కే రెఫర్ చేస్తామనమాట. ఇప్పుడు కొంచెం చిన్న బాబు కొంచెం పెద్దయ్యాడు. బైక్‌లో మాకు కూడా కొంచెం కష్టంగానే ఉంది. అందుకోసమని చూద్దాం, కొంచెం అర్జెంట్ ఎమర్జెన్సీ పనుంది. అందుకని బయటికెళ్ళాల్సొచ్చింది. ఎలాగో బయటికెళ్తున్నాను గదా! వీడియో తీస్తే బాగుంటుందని వీడియో తీస్తున్నాను. ప్రతి ఒక్క వీడియోలో మా కష్టాన్ని చూడండి. కామెంట్ బాక్స్ ఉంది కదా అని చెప్పేసి కామెంట్స్ అయితే పెట్టడం కాదు. దాని వెనకాల కష్టం ఎంతుందా అని చూడండి. జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయ్యానో లేదో, జస్ట్ ఒక 5 మినిట్స్ అలా ఒక 2, 3 కిలోమీటర్స్ అలా వెళ్ళిపోయామనమాట. అలా వెళ్ళాక ఏమైందంటే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు ఒక హాఫ్ అన్ అవర్ కూడా జర్నీ చేయలేకున్నాం. అంత కష్టంగా ఉంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు కనీసం 2, 3 టైమ్స్ అయినా వర్షం పడుతుంది. ఇక్కడే కాదండి, ఈవెన్ ఇంకా మా హోమ్ టౌన్‌లో కూడా సేమ్ సిట్యుయేషన్ ఇలాగే ఉందంట. నేను వీడియో అనేది మీకు ఫాస్ట్ ఫార్వర్డింగ్‌లో పెట్టేసాననమాట. అందుకే మీకు ఇలా కనిపిస్తుంది చూడండి. జస్ట్ నేను స్టార్ట్ అయిపోయినప్పుడు అసలు వర్షమే లేదు. మొత్తం సన్‌లైట్ ఉన్నింది. జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ అలా వచ్చానో లేదో మొత్తం క్లౌడీగా ఉంది. అండ్ చినుకులు కూడా వస్తున్నాయి. అండ్ ఇప్పుడైతే ఒక పీజీకైతే వచ్చాం చూడాలని చెప్పేసి. పీజీ అయితే బాగుంది. ఆన్‌లైన్‌లో చూశాను. చాలా బాగుంది. సేల్‌కైతే ఉందంట. అందుకని చెప్పేసి వచ్చాను. కొంచెం కింద కొంచెమే ప్లేస్ ఉంది. కాకపోతే కాస్ట్ అయితే ఎక్కువ చెప్తున్నారు. అడ్వాన్స్ అవన్నీ ఎక్కువున్నాయి. అందుకే కొంచెం ఆలోచిస్తున్నాం. 30 లాక్స్ 37 రూమ్స్ 30 లాక్స్ అంట అడ్వాన్స్. అండ్ వచ్చేసి ఓన్లీ 2 షేరింగ్సే. నో 3 షేరింగ్స్ అనమాట. సింగిల్ షేరింగ్, ఓన్లీ 2 షేరింగే. ఇదొచ్చేసి కో లివింగ్. ఆల్మోస్ట్ కో లివింగ్ అంటే మీకు తెలిసిందే అనుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి 2 పీజీస్ అంట. ఇదొకటి, పక్కన ఇంకొకటి జాయింట్‌గా ఉన్నాయి. అన్ని రూమ్స్‌కి బాల్కనీ అయితే అవైలబుల్‌గా ఉంది మనకి. అండ్ ఇదొచ్చేసి డైనింగ్ హాల్ అంట. కొంచెమే ఇచ్చారు డైనింగ్ హాల్. అండ్ నెక్స్ట్ ఇటు పక్కంతా సోఫా ఉంది. కొంచెం నీట్‌గా బానే ఉంది. జస్ట్ 1 ½ ఇయర్ బిల్డింగ్ అనమాట. 2 ఇయర్స్ అయ్యుంటుంది కన్‌స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయ్యి. అండ్ ఇక్కడొచ్చేసి కుకింగ్ అనమాట. కుకింగ్ అంతా ఇటు సైడే చేసి ఇక్కడే బయట పెట్టేస్తారనమాట. బయట పెట్టేస్తే వాళ్ళు అటు సైడ్ పీజీ నుంచి ఇటు పక్కకొచ్చేసి తినేస్తారు. అండ్ అటు సైడ్ పీజీలో కింద కొంచెం గేమింగ్ జోన్ ఉంది. పుష్పాలు, టేబుల్ టెన్నిస్ అలాంటివన్నీ పెట్టేశారు. అందుకే కొంచెం స్పేస్ అయితే తక్కువ ఉందని చెప్పేసి ఇటు సైడు ఇవన్నీ డైనింగ్ హాల్ ఇవన్నీ ఇక్కడే పెట్టేశారనమాట. కొంచెం వ్యూ చూడ్డానికైతే బావుంది. రూమ్స్ అయితే బావున్నాయి. బాగా నచ్చింది మాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉందనిపించింది. కాకపోతే మేము ఉండే ప్లేస్‌కి దానికి కొంచెం డిస్టెన్స్ ఆల్మోస్ట్ 1 ½ అవర్ టైం పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిఫ్ట్ అవన్నీ చెక్ చేసాము. ఇక్కడైతే నేను వీడియో తీస్తున్నాను. ప్రతి ఒక్కటి వీడియో తీస్తున్నానండి. మీకేమైనా యూజ్ అవుతుందా అని చెప్పేసి. అట్‌లీస్ట్
ఇంటి దగ్గర ఉండే వాళ్ళకైనా యూజ్ అవుతుంది చూస్తారని చెప్పేసి. అండ్ ఒక్కొక్క ఫ్లోర్ చూస్తూ ఉన్నాం. ఎప్పుడైనా మనం తీసుకునే ముందు ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలి. సో, సింగిల్ షేరింగ్ ఒకటి, 2 షేరింగ్ ఒకటి, 3 షేరింగ్ ఉంటే గనక 4 షేరింగ్ కూడా చూసుకోవాలి. అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కార్డ్స్ అయితే చూసుకోవాలి. కార్డ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి. అండ్ ఇప్పుడైతే టెర్రస్ పైకొచ్చామనమాట. సో, ఇక్కడే కొన్ని రూమ్స్ ఉన్నాయంట. సో, అవి చూపిస్తామని చెప్పారు. నేనైతే మా పెద్ద బాబుకిచ్చాను వీడియో తీయమని. వాడు సరిగ్గా తీయలేకపోయాడు. అందుకే నేను కొంచెమే చూపించాను. ఎక్కువైతే చూపించలేకపోయాను. కార్డ్స్, బెడ్ A1 క్వాలిటీ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యూ చూడండి. ఫుల్ వెంటిలేషన్, చాలా వెంటిలేషన్ అనమాట. సో, ఇప్పుడు వచ్చే వాళ్ళంతా వెంటిలేషన్ అయితే అడుగుతున్నారు. వెంటిలేషన్ ఏమన్నా కొనుక్కొచ్చేదా చెప్పండి తీసుకొచ్చి ఇవ్వడానికి. సో, వెంటిలేషన్ ఉండే రూమ్సే కావాలంటే ఎలా వస్తాయి? సో, ఇక్కడొచ్చేసి వాష్‌రూమ్ గూడా ప్లేస్ ఉండనివ్వరు. ఆ వాష్‌రూమ్ గూడా కాస్ట్ ఏస్తారనమాట రెంట్. సో, అలాగా ఇక్కడ కన్‌స్ట్రక్షన్ అనేది జరుగుతా ఉంటది. అలాంటిది వెంటిలేషన్ కావాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాను చెప్పండి. సో, ఉండే వాటితోనే అడ్జస్ట్ అవ్వాలి. సో, ఇప్పుడైతే కొన్ని రూమ్స్ అయితే చూపిస్తానంటే ఓపెన్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ దేవాంశు, రెడ్డి ఇద్దరొచ్చేసి ఆడుకుంటా ఎక్కడికి వెళ్ళినా గానీ ఈ బాధ మాత్రం తప్పదు. నాకు భయమనమాట. ఇలా బయట వదిలిపెట్టేస్తే 1 మినిట్ అలా పక్కనున్నా సరే ఏమన్నా ఆ పైకెక్కి చూస్తారేమో అని చెప్పేసి భయం. ఈ మధ్య కొన్ని వీడియోస్ అయితే చూశాను నేను. నాకైతే చాలా భయమేసింది. ఏంటంటే సో, జస్ట్ విండోలో కూర్చోబెట్టేసింది బాబుని. ఆ బాబు కింద పడిపోయాడు. జస్ట్ రూమ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. సో, చూడండి ఎలా తిప్పేస్తున్నాడో. మొబైల్ ఇచ్చాను వీడియో తీయమని ఇచ్చేసి ఇలా మొత్తం రౌండప్ చేశాడు. సో, లోపలొచ్చేసి కొంతమంది స్టే చేస్తున్నారు. మాకైతే వాళ్ళని తీయడం ఇష్టం లేదు. అందుకే చిన్న క్లిప్ అయితే తీశాను. వాళ్ళు కొంచెం ప్రైవసీగా అనుకుంటారు కదా! పైగా ఇది యూట్యూబ్‌లో పెట్టేది. రేపేదైనా ఒకవేళ చూస్తే వాళ్ళ పేరెంట్స్ మా మీద స్ట్రైక్ వేస్తారు. అసలు ఈ యూట్యూబ్ వాడితోనే చచ్చిపోతున్నాం. మళ్ళీ ఇదొక స్ట్రైకా అని చెప్పేసి భయం నాకు. అందుకే లైట్‌గానే చూపిస్తున్నాను. కార్డ్స్, బెడ్స్ నెక్స్ట్ టైం గూడా మళ్ళీ వెళ్తాననమాట. కొంచెం పనుంది. టుమారో అప్పుడైతే క్లియర్‌గా చూపిస్తాం. ఆ బెడ్ ఉందండి. ఎంత అంటే ఒక 7, 8 ఇంచెస్ ఉంది. అంత హైట్ ఉంది బెడ్. చాలా మెత్తగా చాలా బావుంది. కాటు కూడా చాలా బావున్నాయి. అండ్ మొత్తం వాల్ మొత్తం వచ్చేసి ఇలా టైల్స్ అన్నీ బిగిచ్చేశారు. అవి కూడా కూలింగ్ అనమాట. సో, అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను బయటకొచ్చాను. సో, చూద్దాము ఇంకా ఇక్కడ ఏమన్నా ఇటు సైడు సో, మనం చూసుకోవాలి. మన పక్కన ఏమన్నా ఇంకా కన్‌స్ట్రక్షన్ చేసేటివి ఉన్నాయా? లేవా? సో, ఉంటే గనుక ఎంత కాస్ట్ అని చెప్పేసి చూసుకోవాలనమాట. దీనికి బ్యాక్ సైడ్ కూడా పీజీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా పీజీస్ ఉన్నాయి అని చెప్పేసి అనుకున్నాం. సో, అటు సైడు, ఇటు సైడు అలా ఒక 2 రౌండ్స్ ఏసామనమాట. సో, ఇదంతా ఆ వీడియోనే చూడండి. కొన్ని పీజీస్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనమాట. చాలా బావున్నాయి. కాకపోతే ఇక్కడ అన్నీ 2 షేరింగ్సే ఉన్నాయంట. 3 షేరింగ్స్ అనేటివి కొంచెం తక్కువనమాట. ఏవో జెంట్స్ పీజీలో అయితే ఉంటాయి. కో లివింగ్ అయితే గనుక ఆల్మోస్ట్ 2 షేరింగే ఉంటాయి. సో, కో లివింగ్ అంటే మీ ఇష్టం అనమాట. అబ్బాయి అయినా ఉండొచ్చు, అమ్మాయి అయినా ఉండొచ్చు. అమ్మాయి అయినా ఉండొచ్చు. అది వాళ్ళ ఇష్టం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బయటకొచ్చాం గదా! అన్నీ పీజీసే. నేను ఆల్మోస్ట్ ఒక 7, 8 లేఅవుట్స్ అయితే ఉన్నాయి. అన్నీ చూసాము. అన్నీ కొత్త కన్‌స్ట్రక్షనే చేశారు. కొత్త బిల్డింగ్స్ అనమాట. అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడొచ్చేసి ఒకే ఒక మైనస్ ఉంది. మాకదే అనిపించింది. సో, బయట ఎంటర్‌టైన్‌మెంట్ అనేది తక్కువగా ఉంది. సో, ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఏంటి అంటే, సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైటు అన్ని కంపెనీస్‌కి చాలా నియర్ బై అనమాట. కంపెనీ బయటే ఉన్నాయి పీజీస్ అన్నీ. సో, అంత మంచి లొకేషన్ ఎక్కడా చిక్కదు. ఇంకొకటేంటంటే ఎంటర్‌టైన్‌మెంట్ తక్కువ అంటే, సో, మనం నైటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 11-12 ఆఫీస్ అయిపోయిందని అనుకుందాం. సో, ఆ టైంలో ఆ అమ్మాయి సేఫ్టీగా మన పీజీ దాకా వస్తుందా అని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అలా ఉంటేనే లైక్ చేస్తారు. ఇంకొకటి ఈవినింగ్ టైం అప్పుడు బయటికెళ్ళినప్పుడు సో, మనం బయటికెళ్తే ఎలా ఉంటుంది, అన్ని షాప్సే ఉంటాయి. ఒక 20, 30 పీపుల్స్ అంతా ఇటు సైడు, అటు సైడు వెళ్తూ ఉంటారు. కొంచెం బాగా రష్‌గా ఉంటుంది. అలా ఉండాలి. సో, అలా ఉంటే కొంచెం బాగా లైక్ చేస్తారు. కానీ ఇది మొత్తం పీస్‌ఫుల్‌గా ఉంది. సో, చాలా తక్కువగా అనిపించింది. నేను వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 2:00 అయిపోయింది. ఏమన్నా ఆ టైంలో కొంచెం తక్కువగా ఉన్నదేమో అనిపించింది. చూద్దాం నెక్స్ట్ టైం గూడా పోదాం.
వెళ్ళి మళ్ళీ చూద్దాం అనిపించింది. సో, ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతే నెక్స్ట్ డెసిషన్ అనేది తీసుకోవాలనమాట. అందుకే ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ వచ్చాను. మళ్ళీ ఇరుక్కుపోయాననమాట ట్రాఫిక్‌లో. నాకు ట్రాఫిక్కే 1 అవర్ పోయిందండి. అక్కడికి పోవడానికే నాకు 1 ½ అవర్. నార్మల్ జర్నీ అయితే 1 అవర్‌లో వెళ్ళొచ్చు. కానీ ఈ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడం వల్ల 1.45 మినిట్స్ పట్టింది. 1 గంట 45 నిమిషాలు పట్టింది. అండ్ వచ్చేటప్పుడు మళ్ళా సేమ్ వే ఉండదు. మళ్ళా అటు సైడ్ నుంచి తిరుక్కొని రావాలి. అది ఇంకా కష్టమైంది. మధ్యలో మళ్ళీ వర్షం. ఇంక ఇలా అయితే ఇంకా ఆఫీస్‌కి వెళ్ళినట్టే అనిపిచ్చింది. మామూలుగా ఇంకా వెళ్ళే వాళ్ళకి చాలా కష్టమేమో అనిపిచ్చింది. మొత్తం అన్నీ చూసాం. ఒక హాఫ్ అన్ అవర్ వెళ్తాం. మళ్ళీ వర్షం పడుతుంది. మళ్ళా సైడ్ వచ్చేస్తాను. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ మూమెంట్ ఉంటుంది. మళ్ళా వర్షం వచ్చేస్తుంది. మళ్ళా సైడ్ అయిపోతాం. అసలు చాలా కష్టం. అండ్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు కొన్ని బిల్డింగ్స్ అయితే. కానీ అది దానికి మెయిన్ బిల్డింగ్ ఓనర్ అయితే ఎక్కడుంటారో మనకు తెలీదు కదా! అవన్నీ జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. ఒక్కోసారి చాలా కష్టం. అలా తీసుకుంటే చాలా నష్టపోతాం గూడా. అందుకే చూడండి. అండ్ ఇక్కడ చూడండి, నాకు ఆ క్లౌడ్స్ అంటే చాలా ఇష్టం. ఇక్కడైతే క్లౌడ్స్ అనేటివి దగ్గరగా ఉండేటి ఏదో ఉందనమాట. ఆ ప్లేస్‌కి తీసుకెళ్ళమని అడుగుతున్నాను. అది కొంచెం కొండ ప్రాంతంలాగా ఉంటుంది. కొంచెం నాకు పైగా సైనసైటిస్ ఉంది గదా! నోస్ అనేది బ్లాక్ అయిపోతుంది. కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. నీకు కష్టమవుతుందేమో చూసుకో అని చెప్పారు మా హస్బెండ్. సో, అప్పటినుంచి అడుగుతూనే ఉన్నాను. అయినా పర్వాలేదు. 1 టైమ్ టాబ్లెట్ వేసుకుంటానని చెప్పేసి అడిగాను. సో, ఆల్మోస్ట్ ఎప్పుడైనా కోల్డ్‌గా ఉంటే గనుక ఏం చేస్తానంటే టాబ్లెట్ అనేది వేసుకోను నేను. అవాయిడ్ చేస్తాను. సో, టాబ్లెట్‌కి అడిక్ట్ అయిపోతాననేమోనని భయమనమాట. భయం నాకు. అందుకోసమని 90% నేను టాబ్లెట్ అయితే అవాయిడ్ చేస్తాను. సో, ఎలా తగ్గుతుంది అంటే నేను రెస్ట్ తీసుకుంటానండి. సో, బాగా పడుకొని రెస్ట్ తీసుకుంటే నాకు తగ్గిపోతుంది. అదే నాకు మంచి మెడిసిన్ లాగా అనిపిస్తుంది. సో, దానికోసమే నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వెళ్తే గనక తప్పకుండా నేను వీడియో అయితే తీస్తాను. అప్‌లోడ్ చేస్తాను. ఇప్పుడు వచ్చాను గదా! నేను అంతా ఫార్వర్డ్ చేశాననమాట. వీడియో మొత్తం ఫార్వర్డ్ చేశాను. అంటే ఇప్పుడు చూడండి కంపెనీస్ వస్తాయి. ఎంత బావుంటాయంటే అంత బావుంటాయి. జస్ట్ మనం ఆ నేమ్స్ అవన్నీ మనం అంటే చూపించకూడదు గదా! అందుకే కొంచెమే తీశాను. ఎక్కడ నేమ్స్ అవన్నీ పడతాయో ఏమోనని భయమేసింది. ఇక్కడైతే ఆల్మోస్ట్ వచ్చేసాను నేను. ఇంకా ఇప్పటికి మెయిన్‌కొచ్చాననమాట. సో, పీజీకైతే వచ్చేసాను. వచ్చాక కొంచెం ఆకలిగా ఉంది. నా 1 వీక్ నుంచి చూస్తున్నాను. జున్ను అని చెప్పేసి అక్కడ హోటల్‌లో రాసారనమాట. జున్ను అంటే ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి చాలా ఎక్సైటింగ్‌గా పోయాను. అక్కడికి పోతే ఏమీ లేదు. అదేదో బెల్లం పాకం తిన్నట్టుగా అనిపించింది. ఈవెన్ మన ఇంట్లో చేసుకుంటాం గదా! మెత్తగా స్వీట్ లాగా అలా అనిపించింది. అసలు వేస్ట్ అనమాట జున్ను. ఈ వీడియో తీసేసరికి నాకు ఆల్మోస్ట్ ఎడిటింగ్ చేసి నైట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అది మాత్రం ఈవినింగ్ 4:00 తిన్నాను. తినింది కూడా పొట్టలోకి పోలేదు. గొంతులోనే ఉన్నింది. అలాగే ఉంది. ఇప్పటికీ వామిటింగ్ వస్తుంది. అసలు వేస్ట్ అండి. 180 రూపీస్ అంట పైగా. నేను ఏం తీసుకున్నా కానీ విత్ కాస్ట్‌తో చెప్తాననమాట. ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి నా కష్టార్జితం. అందుకే నేను మర్చిపోను. ప్రతి ఒక్కటి రాసుకుంటాను నేను. ఏది మర్చిపోను. కానీ కొనుక్కుంటాను. నాకు ఇష్టమైందంటే గనుక ఒకసారైనా టేస్ట్ చేస్తాను నేను. మరీ ఎక్కువైతే తీసుకోను. సో, అందుకోసమని బయటకొచ్చాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి. అదేదో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇస్తారేమో, మిల్క్ ఉంటాయేమో వీళ్ళ దగ్గర అని చెప్పేసి నా ఓన్‌గా నేను చెప్తాను. ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని అనుకున్నాను. అక్కడికి పోతే ఏమీ లేదు. ఆ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి డబ్బాలో పెట్టేసి డబ్బా తీసుకొచ్చి ఒక స్పూన్ నా మొఖానేసాడు. అది చూస్తే అప్పుడే నాకు తేడా కొట్టేసింది. ఎందుకైనా మంచిది సరేలే ఒకసారి ఏం కాదు. పోతే పోయింది 180 సామాన్యంగా నేను పెట్టను అమౌంట్ అయితే. పోతే పోయింది 1 టైమ్ అని చెప్పేసి తీసుకున్నాను. తీసుకొని అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలు అడుగుతారు. సో, జున్ను కొంచెమే ఉంది నేనే తినేస్తానేమో అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ కోసం నేను పకోడా అవి తీసుకున్నాను. ఈవినింగ్ బయటకు వచ్చేస్తే చాలండి. నాకైతే ఫుల్‌గా ఆకలిగా అనిపిస్తుంది. ఏదో ఒకటి తినాలనిపిస్తూనే ఉంటది. అందుకోసం అని చెప్పేసి బయటకొచ్చినప్పుడు ఏదన్నా తీసుకొని వెళ్తాను. అండ్ పిల్లలు కూడా అడుగుతారు. దేవాన్ష్ అయితే ఐస్ క్రీమ్ కావాలంటాడు. పైగా వెదర్ అయితే చాలా కూల్‌గా ఉంది గదా! అందుకోసం అని చెప్పేసి ఐస్ క్రీమ్ అలాంటివన్నీ అవాయిడ్ చేశాను. సో, ఇప్పుడైతే బయటకొచ్చాను గదా! ఇంకా ఏమైనా తీసుకుందామని ఆలోచిస్తున్నాను. సో, బయటైతే నాకు పకోడా అయితే కనిపించింది.
ఇదేం పకోడా అండి బాబు! ఈ పకోడా చూస్తే నేనే షాక్ అయిపోయాను. మొత్తం అంతా పింకిష్‌గా ఉంది. సో, అది గూడా ఎప్పుడు చేసిందో నాకైతే ఎందుకో మరి ఆకలిగా అనిపించింది కదా! అందుకోసం అని చెప్పేసి చూడగానే తీసుకున్నాను. ఒక 10 మినిట్స్ నేను టైం అనేది స్పెండ్ చేస్తే సరిపోయిండేది. ఈజీగా ఇంట్లోనే కుక్ చేసేదాన్ని. కానీ తప్పదు కదా! ఇప్పుడైతే నేనైతే ఇంటికి వెళ్ళడం లేదు. సో, బయటకొచ్చాను. ఇంకా ఆకలిగా ఉందని చెప్పేసి తీసుకోవాల్సొచ్చింది. ఇక్కడ సమోసా అవన్నీ ఉన్నాయి. చూడ్డానికేమో బాగా అనిపిస్తాయి. కానీ పొట్టలోకి వెళ్ళిపోయిన తర్వాతే ఆల్మోస్ట్ లాస్ట్ టైం నేను ఇలాగే తీసుకున్నాను. నాకైతే కొన్ని హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయన్నమాట. అప్పటినుంచి ఔట్ సైడ్ ఫుడ్ అయితే అవాయిడ్ చేశాను. ఇంట్లో ఉండే కీర దోసకాయ, క్యారెట్ ముక్కలతోనే సరిపెట్టేస్తున్నాను. అండ్ నా వీడియోస్ అన్నీ చూస్తే అవే ఉంటాయి మార్నింగ్ టైం. ఈవెన్ కిడ్స్‌కి కూడా నేను అవే ఇస్తాను. ఎందుకైనా మంచిది హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని చెప్పేసి. కోటి విద్యలు కూటి కోసమే కదా అన్నట్టు గుర్తొచ్చింది నాకు. అందుకోసం అని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ అయిపోయాను. అప్పుడే కాల్ వచ్చింది ఇంటి దగ్గర నుంచి నాకు. సాల్ట్ ప్యాకెట్ ఏదో తీసుకోండి అని వంటోడైతే కాల్ చేశాడు. సో, సాల్ట్ ప్యాకెట్ కోసం మళ్ళీ బయటొచ్చాను. సో, ఆల్మోస్ట్ అన్ని గ్రోసరీస్ అన్నీ ముందే తెచ్చేసుకుంటాను. కాకపోతే ఏదో 1 ఆర్ 2 మిస్ అయితాయి. మంత్ ఎండింగ్ గదా! సో, అందుకోసం అని చెప్పేసి మిస్ అవుతాయి. సో, మళ్ళీ కాల్ చేద్దామంటే మా హస్బెండ్ ఒక 2 డేస్ వెయిట్ చేయి ఇంక పెట్టేద్దాం అన్నాడు. సో, నేను అన్ని లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను మంత్ ఎండింగ్ వచ్చేసరికి. సో, ఈ మధ్య మధ్యలో అయితే షాప్స్ అవన్నీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడేదో మామూలుగా రూమ్స్ అంట చూడండి బావున్నాయి. కాకపోతే ఒక్కొక్క రూమ్‌కి సింగిల్ షేరింగ్ అయితే 20,000 అంట. అది గాక 20,000 అడ్వాన్స్ అంటే 1 మంత్ అడ్వాన్స్ అయితే రెంట్ అయితే అడ్వాన్స్‌గా తీసుకుంటారు. 1 మంత్ అడ్వాన్స్‌గా తీసుకొని నెక్స్ట్ పోయేటప్పుడు ఏం చేస్తా అంటే 1 మంత్ నోటీస్ అయితే తప్పకుండా ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే గనుక అడ్వాన్స్ అయితే మనకు రిటర్న్ చేయరు. అందుకే కొంచెం చూసి తీసుకోండి. అక్కడే కాదు ఎక్కడైనా అంతే అలాగే ఉంటుంది. సో, 1 మంత్ నోటీస్ తప్పకుండా ఇవ్వాలి. వాళ్ళు సడన్‌గా పోతే మాకు కష్టం కదా! సో, అందుకోసం అని చెప్పేసి ఇలా చెప్పేస్తాం. అండ్ నెక్స్ట్ అయితే గనుక ఇక్కడ చూడండి ఇక్కడ కూడా గడ్డి మొలుస్తుంది. ఆముదపు చెట్టు చూసారా? నేనైతే ఇప్పటికి ఒక 20 టైమ్స్ చూసాను. అసలు ఇక్కడికి ఎలా వస్తున్నాయో నాకైతే అర్థం కావడం లేదు. ఆముదపు చెట్లు కూడా చిక్కేస్తున్నాయి. అండ్ చాలామంది అడుగుతున్నారు అక్క వీడియో ఎడిటింగ్ ఎక్కడ చేస్తున్నావని. అంత బాగా కనిపిస్తుంది చూడండి కైన్ మాస్టర్ అని వాటర్ మాలిక్యూల్ వస్తుంది అని చెప్పారు. వచ్చినా పర్వాలేదు దాంతోనే చేస్తానని చెప్పేసి చేస్తున్నాను. ఎడిటింగ్ అంతా అందులోనే చేస్తాను. వాయిస్ ఓవర్ అయితే మైక్ అలాంటివన్నీ ఏం యూజ్ చేయడం లేదండి. డైరెక్ట్‌గా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను నేను. ఆ మైక్ కొనడం, మళ్ళీ 500 అమౌంట్ పెట్టడం, మళ్ళీ అది పోవడం ఇదంతా పని. సో, మన వాయిస్ అయితే మన దగ్గరే ఉంటుంది కదా! అందుకోసం అని చెప్పేసి డైరెక్ట్‌గా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే ఫైనల్‌గా షాప్ దగ్గరికైతే వచ్చేసాను. సో, అవన్నీ తీసుకుంటున్నాననమాట. సో, తీసుకొని ఇంకా ఇప్పుడైతే ఇంక పీజీకొచ్చేసాను. సో, అవన్నీ తినింది అవన్నీ నేను వీడియో అయితే తీయలేదు. సో, అక్కడైతే ఇచ్చేసి పైకొచ్చాననమాట. కొంతమంది రూమ్స్ అయితే విజిట్ చేయడానికొచ్చారు. సో, అందుకోసమని చూపిస్తున్నాను. ఇదొచ్చేసి 3 షేరింగ్ రూమ్ అనమాట. అంటే ఒక రూమ్‌లో వచ్చేసి 3 మెంబర్స్ ఉంటారు. ఒక్కొక్కరికి 7,000 ఛార్జ్ చేస్తాను. 3,000 అడ్వాన్స్ ఉంటుంది. ఓన్లీ వన్ టైమే అడ్వాన్స్ తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1,500 మెయింటెనెన్స్ తీసుకుంటాను. 1,500 రీఫండ్ ఉంటుంది. 1 మంత్ నోటీస్ పీరియడ్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. సో, 1-5 లోపు చెప్పాలి 1 మంత్ అంటే ఈ మంత్ 1-5 లోపు చెప్పాలి. 10, 15 అలా చెప్పే వాళ్ళకి నెక్స్ట్ మంత్ 15 వెకేట్ చేయండి అప్పుడు ఇస్తానని చెప్తాను. సో, అలాగనమాట 1 మంత్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇప్పుడైతే 3 షేరింగ్ రూమ్ చూడండి ఎంత నీట్‌గా ఉందో. యాక్చువల్‌గా అయితే ఇవన్నీ ఇలా ఉన్నాయన్నమాట. సో, అవన్నీ మేము సర్దేసి ఇలా పెట్టేసాను. కొంచెం స్పేసియస్‌గా వస్తుంది కదా అని చెప్పేసి. సో, ఈ అబ్బాయికైతే బాగా నచ్చిందనమాట. అదే చూపిస్తున్నాను. సో, బానే నచ్చింది నాకు. సో, అవన్నీ అడుగుతున్నాడు డీటెయిల్స్ అవన్నీ. సో, నేను చెప్తున్నాను. నార్త్ ఇండియన్ ఫుడ్డు, సౌత్ ఇండియన్ ఫుడ్డు బోత్ ఈజ్ అవైలబుల్ అని చెప్పాలి. సో, సౌత్ ఇండియన్ ఫుడ్ ఏముంటుంది అంటే ఇడ్లీ, సాంబార్, చట్నీ ఉంటుంది. పప్పు, చట్నీలు ఉంటాయన్నమాట. సో, రసం, లెమన్ రైస్ ఇవి మన సౌత్ ఇండియన్. సారీ నా సౌత్ ఇండియన్. నార్త్ ఇండియన్ వచ్చేసరికి చెన్నాస్ ఉంటాయన్నమాట. వైట్, రెడ్ ఇంకోటి బ్లాక్ అనమాట. చెన్నాస్ ఉంటాయి. రాజ్మా ఉంటుంది. చోలే భటూరే ఉంటుంది. చోలే భటూరే అంటే ఆల్మోస్ట్ నా వీడియోస్‌లో చూసే ఉంటారు. సో, అవి ఉంటాయి. ఇంకా వాటన్నిటికి ఇంకా కామనే అనమాట. డైలీ నైట్ చపాతీ ఉంటుంది. ఎక్సెప్ట్ ఇన్ ఫ్రైడే అనమాట.
ఫ్రైడే తప్ప మిగతా అన్ని డేసు ఇంకా చపాతీనే ఉంటుంది. చపాతీతో పాటు అన్నం గూడా ఉంటుంది. ఆఫ్టర్‌నూన్ 4 వెరైటీస్ ఇస్తామనమాట. ఒక వైట్ రైసు, ఒక దాల్, ఇంకొకటి ఒక వెజిటబుల్ కర్రీ అయినా ఉంటుంది. లేకపోతే ఒక చట్నీ అయినా ఉంటుంది. ఇంకొకటి మజ్జిగ ఇస్తాను. ఆడికి 4 వెరైటీస్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నైట్ అయితే 4 వెరైటీస్ ఉంటాయి. ఆఫ్టర్‌నూన్ కొంచెం ఎగస్ట్రా చేసినా గానీ అక్కడే పెట్టేస్తామనమాట. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ కొంచెం లేట్‌గా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, అది ఆఫ్టర్‌నూన్ పప్పు ఉంటే పప్పు అంటే ఎక్కువగా లైక్ చేస్తారు. ఎంత లైక్ అంటే ఈవెన్ కప్పులో పోసుకొని తాగేంత లైక్ చేస్తారు. నేను అన్ని సీసీ క్యామ్‌లో చూస్తూ ఉంటాను. ఎక్కడ దొరకని దొంగ అయితే సీసీ క్యామ్‌లో అయితే దొరికేస్తాడనమాట. ఏ చిన్న మిస్టేక్ చేసినా గానీ సీసీ క్యామ్‌లో పట్టేసుకుంటాను నేను. కొన్నిసార్లు అయితే గనుక కిచెన్ ఓపెన్ చేస్తారు. ఓపెన్‌లో పెట్టేసి వెళ్ళిపోతారు. అండ్ పైన ఫ్రిడ్జ్ ఉంటుంది. ఆ ఫ్రిడ్జ్‌లో కట్ ప్యాకెట్స్ అవన్నీ పెట్టేస్తాం. ఓన్‌గా తీసేసుకొని వాడేసుకుంటారు. సీసీ క్యామ్‌లో తీసుకొని పట్టుకుంటాననమాట. సో, ఏదో 1 ఆర్ 2 టైమ్ అయితే గనక యాక్సెప్ట్ చేస్తాను. ఏదైనా మా అమౌంట్ పెట్టి మేము తెచ్చినటివి మాకు ఆన్సర్ చెప్పాలి. సో, పైనే ఫ్రిడ్జ్ ఉంటుంది. ఏమైనా పెట్టుకోవడానికి. సో, వంట వాళ్ళకి ఈజీగా ఉంటుందని పైన పెట్టాం. అండ్ ఒక్కొక్క ఫ్లోర్‌కి ఒక్కొక్క ఫ్రిడ్జ్ ఉంటుంది. వాళ్ళకేమైనా అవసరమైతే అందులో పెట్టుకోవడానికి వాళ్ళకైతే సెపరేట్‌గా ఇచ్చాం. సో, మాదొచ్చేసి పైనుంటుంది. వీలైనా పెట్టుకోవచ్చు. కాపోతే మా ఇంగ్రీడియెంట్స్ పెట్టుకోవడానికి అందులో టైం ఉండదు. అంటే ప్లేస్ ఉండదు. అందుకని చెప్పేసి బయట వాళ్ళని పెట్టనియ్యము. 10వ ఫ్లోర్ అయితే గనుక చాలా స్పేసియస్ ఉంటే అక్కడే పెట్టేస్తాం. ఆ ఫ్రిడ్జ్ అవన్నీ వీక్లీ, మంత్లీ వన్స్ అయితే క్లీన్ చేపిస్తాననమాట. సో, నెక్స్ట్ టైమ్ అయితే గనుక ఆ క్లీనింగ్ ప్రాసెస్ అవన్నీ కూడా చూపిస్తాను. సో, ఇప్పటికి నా వీడియోస్ నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్ చేయండి. ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మధ్యలో చూస్తే మీకు అర్థం కాదు. మీరు అడిగే క్వెషన్స్ నాకు అర్థం కావు. అలా ఉంటుంది మన సిట్యుయేషన్స్. సో, ఇప్పుడైతే చూడండి మాది కూడా ఒక 2 ఇయర్స్ బిల్డింగే. రీసెంట్‌గానే ఒక 4 మంత్స్ అయిపోయింది తీసుకొని. ఎలా ఉందో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఇప్పుడైతే నడుచుకుంటూ ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది ఇక్కడికి నేను రాక. సో, మెయింటెనెన్స్ ఎలా ఉందని చెక్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే కొంచెం కలెక్షన్ చేసుకోవాలి అమౌంటు. సో, అందుకే డోర్ అయితే లాక్ చేస్తున్నాను. సో, లాక్ చేసి అమ్మాయి బయటకొచ్చేదాకా వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత అమౌంట్ అవన్నీ తీసుకొని మళ్ళీ ఇంకా రిటర్న్ అయిపోయాననమాట. సో, ఒక్కొక్క ఫ్లోర్‌కి ఫ్రిడ్జ్‌లు అవన్నీ నేను చాలా సార్లు చూపించాను మీకు. చూడండి. అండ్ ఇక్కడైతే వీరనమాట నాతో మామూలుగా డిస్కషన్ చేస్తున్నారు. రెంట్ ఎంత, అడ్వాన్స్ ఎంత అవన్నీ. అని నేను చెప్తున్నాను. ఈ అమ్మాయి మా పీజీలోనే ఉంటుంది. సింగిల్ షేరింగ్ అనమాట. సో, అసలు తెలుగు ఒక్క ముక్క కూడా రాదు. మొత్తం ఇంగ్లీషే. ఏదో చిన్న పిల్లలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ అంతా చూసుకుంటున్నాను. సో, ఏదన్నా మెయింటెనెన్స్ లాగా అనిపించకపోతే నాకు అప్పుడే నేను కాల్ చేస్తాననమాట క్లీనింగ్ అబ్బాయికి. సో, ఏదైనా ఒకవేళ బాగాలేకపోతే నెక్స్ట్ డే క్లీన్ చేయమని చెప్తాను. అంతేగాని మరీ ఎక్కువైతే ఇబ్బందయితే పెట్టను. ఇంకొచ్చేసి ఆల్మోస్ట్ నాకు కలెక్షన్ అవన్నీ చేసుకున్నాను. చేసుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాను. సో, ఇప్పుడైతే కిందికెళ్ళాలని ఫిక్స్ అయిపోయాను. పైన మళ్ళీ జిమ్ చూపిద్దామంటే ఇంక డైలీ ఏం చూపిద్దాంలే అని చెప్పేసి ఇంక తగ్గిపోయాననమాట. ఇంక టైం లేదు. అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాను నేను. ఓపిక అయితే అస్సలు లేదండి. ఆల్మోస్ట్ నేను ఈ వీడియో మొత్తం షూట్ చేసి ఒక 2 అవర్స్ వీడియోని 23 మినిట్స్ అయితే తీసుకొచ్చాను. ఆ వీడియో మొత్తం ఎడిట్ చేసి, వాయిస్ ఓవర్ ఇచ్చి అవన్నీ చేసేకి నా తల ప్రాణం తోక్కొచ్చింది. సో, టుడే అయితే వీడియో ఇంతే. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.